హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారు కదా. మేమైతే తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి గంగమ్మకి పొంగల్ పెట్టుకోవాలనుకున్నాము. సో కావున ఇది మంగళవారం కుదిరింది, అందుకని ఫ్యామిలీతో వెళ్తున్నాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి చాలా ఫేమస్ అయ్యింది. చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తాతయ్య గుంట గంగమ్మ గుడి అనేది జాతరలప్పుడు చూస్తే మీరే మైమర్చిపోతారు. అంత అద్భుతంగా జాతరలు చేస్తారు ఇక్కడ. మేమైతే ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి మేము పొంగల్ పెట్టుకుంటామండి. జాతరలప్పుడు మేము పెట్టుకోలేదండి, అందుకని మేము మంగళవారం పోవాలని చాలా రోజుల నుంచి పోవాలనుకున్నాము. అందుకని మంగళవారం వచ్చి పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరల కన్నా తిరుపతిలో గంగమ్మ జాతర అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. జాతర ప్రారంభమైన రోజు ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి ఒడిబేలు కడతారండి. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమలను నూతన వస్త్రాల సారను తీసుకొస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరు ప్రజలెవరూ పొలిమేర దాటరంటూ చాటింపు వేస్తారండి. మొన్నటి నుంచి జాతర ప్రారంభం అవుతుందండి. దీంతో చాలామంది భక్తులు రకరకాల వేషాలు కూడా వేస్తారండి. జాతర రోజున ఎక్కడెక్కడి నుంచో వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకొని కూడా వెళ్తారండి. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలని ప్రతీతి, అందుకని ఏటా సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకి సారి అందుతుందండి. మేమైతే ఈరోజు గంగమ్మకి పొంగల్ పెట్టి నాటుకోడి కోయాలనుకున్నామండి. అలా నాటుకోడి కూడా కోసేసాము. అలా గంగమ్మ మొక్కు కూడా తీర్చేసామండి. ఇక్కడ ఇలా అయిన తర్వాత గంగమ్మ గుడిని దర్శించడానికి గుడి లోపలికి వెళ్ళామండి. అక్కడ వీడియో తీయొద్దన్నారు, అందుకని ఆపేసామండి. దేవుని దర్శించుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.